ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్నారు. కుప్పం ప్రజలకు ఏదో చేయాలి, ఏదో చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున మరి హామీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏకంగా కుప్పానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తానంటూ ఒక వాగ్దానం అయితే చేశారు. ఇదే అంశం మీద ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. అసలు కుప్పానికి ఎయిర్పోర్ట్ ఏంటని ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం అసలు ఏం జరుగుతుందంటే. వెంకటేశ్వర రెడ్డి గారు, మనం చూస్తున్నాము ఏకంగా కుప్పానికి ఏదో చేయాలని, ఏదో తేవాలనే ఒక ఆత్రంలో ఎయిర్పోర్టే తీసుకొస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఏంటి, ఎలా చూస్తారు అసలు కుప్పానికి ఎయిర్పోర్ట్ ఏంటి? విజయవాడ లేదంటే అమరావతి మేము రాజధాని మేము అంత బిల్డ్ చేసాం ఇంత బిల్డ్ చేసామని చెప్పే అమరావతి లేదంటే విజయవాడకే సరైన ఫెసిలిటీస్తో ఎయిర్పోర్ట్ ఇవాళకి రాలేదు. అదేవిధంగా వైజాగ్కి ఇవాళకి రాలేదు. అదేంటి, ఎయిర్పోర్ట్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. వాళ్ళు డెవలప్ చేస్తే రాష్ట్రం షేరు కొద్ది గొప్ప ఉంటుంది, అలా డెవలప్ అవ్వాలి. అంటే ఆయన ఏంటి, ప్రధానమంత్రి అభ్యర్థి ఏంటేమో నాకు అర్థం కావట్లా. ఆయన ఏమన్నా ప్రధానమంత్రి అభ్యర్థి అయితే నన్ను గెలిపించండి, నేను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను. మరి ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని టర్మ్స్ నుంచి ఆయన మా ముఖ్యమంత్రి చేశారు, ప్రతిపక్ష నాయకుడు చేశారు. మరి ఈ రోజు వరకు అక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు తీసుకెళ్ళిపోయారు? ఎయిర్పోర్ట్ కావాలంటే కొన్ని ప్రాతిపదికలు ఉన్నాయి. ఇక్కడ జనాభా ప్రాతిపదిక ఉంటుంది, ఆ ప్రాంతం యొక్క నీడ్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మీద ఉంటుంది. ఇది జరుగుతుంది కరెక్టే. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎన్డీఏలో చక్రం తిప్పారు. నెక్స్ట్ మళ్ళీ తర్వాత బయటకు వచ్చారు, మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇన్ని టర్మ్స్ నుంచి ఎయిర్పోర్ట్ అనే టాపిక్ ఎందుకు రాలేదు? ప్లస్ ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారు, రైతులంతా మంచి మంచి వాణిజ్య పంటలు పండించవచ్చు, నేను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను, ఇక్కడి నుంచి ప్రపంచానికి మీరు ఎగుమతి చేయొచ్చు అని అంటున్నారు. కూరగాయలు వాణిజ్య పంటలు ఎగుమతి చేయొచ్చు అంటున్నారు. అదే ఒకటి, నేను గెలిచి నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రి అయితే మీరు ఇంట్లో నుంచే మీ పిల్లలు ప్రపంచంలో ఎక్కడికైనా జాబ్ చేయొచ్చు అంటున్నారు. అసలు ఏంటి ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అసలు కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తా అంటున్నాడు ముఖ్యంగా. అదే ఏ రకంగా మరి ఇన్ని టర్మ్స్ నుంచి ఇంత మీరు ఎన్డీఏలో చక్రాలు తిప్పినప్పుడే మీరు చేయలేదు, మరి ఎందుకు చేయలేదు? అంటే మీకు ఎలక్షన్ వచ్చినప్పుడల్లా జనాల్ని మభ్యపెట్టేసి జనాల్ని మాయ చేయడానికి ఏదోగా హామీలు గుప్పించడం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారు, మళ్ళీ కొత్తగా స్లోగన్స్, తమ్ముళ్ళు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు ఆవేశం రావాలంట. అంటే వీళ్ళు పిల్లల్ని రెచ్చగొట్టేసి పిల్లల ఎమోషన్స్ మీద ఆడుకోవడం అనేది అలవాటైపోయింది బాగా. అంటే ఒక అబద్ధాన్ని నిర్భయంగా నిజం అనేటట్లు ఎలా చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలి. సో ఇదంతా ప్రజలు అన్ని గమనిస్తారు. ఇప్పుడు ఆయన మాయమాటలు నమ్మే రోజులు పోయినాయి. ఓకే, ముఖ్యంగా చూసుకుంటే కుప్పంలో గత ఎన్నికల్లో పంచాయతీలు కానీ లేకపోతే మండలం కానీ చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది, ఏకపక్షంగా గెలుచుకుంది అక్కడ. ఈసారి అంటే ఏంటి అసలు అంత అటువంటి అంటే హామీలు నెరవేర్చలేనటువంటి హామీలు కూడా నెరవేర్చిన హామీలు ఇవ్వడానికి చంద్రబాబు గల కారణాలు ఏంటి, అసలు ఎలా చూస్తాం? ఇప్పుడు ఏమండి, ఆయనకి హామీలు ఇవ్వటము, మళ్ళీ సినిమా లేదన్నట్టు నేను మర్చిపోయి అంటాము, ఇదంతా బాగా అలవాటు ఆయనకి. ఎందుకంటే నోట్లో మాటే కదా, అదే అనుకున్నాం కదా, అబద్ధాన్ని చేయలేని దాన్ని కూడా నేను చేస్తా అని నిర్భయంగా అబద్ధంగా చెప్పడం అనేది ఆయనకి బాగా అలవాటు. సో ఆ రోజుల్లో వాళ్ళకున్న ఆ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు కానీ నమ్మడం జరిగింది. ఈరోజు అంటే సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదు. ప్లస్ మీకు మొన్న మున్సిపాలిటీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ఏకపక్షంగా వైఎస్ఆర్ పార్టీ గెలుపొందింది. ఇప్పుడు ఏంటంటే ఏదో హామీలు ఇచ్చేస్తే ఇంకా జనాలు పిచ్చితనంగా నమ్ముతారనే ఒక భ్రమలో ఆయన ఇంకా ఉన్నారు. ప్లస్ ఆయన మరి ఏంటో జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన అందరినీ సైకో అనేది అంటే ఆయనకు అసలు మతి భ్రమించి ఆయన మాట్లాడుతున్నట్టుంది. ప్లస్ ఆయనకి మరి వంశపరంగా వాళ్ళ వంశంలో ఏదో అల్జీమర్ వ్యాధి ఉందంటారు, అది ముదిరినట్టుంది బహుశా ఆయనకి. ముదిరినట్టు ఉండి ఇంకా ఆయన ఏదో హామీలు ఇచ్చేస్తారు విపరీతంగా. ఆయన సైకో ఏంటి, సాక్షాత్ వాళ్ళ బామర్దికి ఈ రోజుకి మధ్యస్థిమత లేని సర్టిఫికేట్ ఉంది. దేశం మొత్తం మీద రాజకీయ నాయకుల్లో ఎవరికి లేని సర్టిఫికేట్ వాళ్ళ బామర్దికి ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కానీ ఇటువంటి హామీలు ఇవ్వచ్చా లేదా అని కూడా లేకుండా ఏంది అసలు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు కూడా కొంతమంది అనుకుంటున్నారు. చంద్రబాబుకి ఏమైంది, అసలు ఏం జరిగిందని? ఏమండి, చంద్రబాబు గారు అనే వ్యక్తి ఏ రోజు కూడా నిజాలు కానీ వాస్తవాలతో కానీ రాజకీయం చేసిన వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు అబద్ధాలు, వెన్నుపోట్లు, లేకపోతే గోబెల్స్ ప్రచారం. ఆయన ఇంకో విచిత్రం ఏంటంటే, నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నారు కదా, ఆయన ఇప్పుడు కాదు, ఎప్పుడో 80s ముందే ఆయన ఈ ఎమ్మెల్యేస్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే టైంలో కూడా ఓపెనింగ్ చెప్పేవాడంటే. అంటే మా ఇంట్లో కూడా మాజీ మంత్రులు, మాజీ జడ్పీ చైర్మన్లు ఉన్నారు, సో మాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ రోజుల్లో కూడా ఆయన అంటే గోబెల్స్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పేవాడంట.
గోబెల్స్ని ఆదర్శంగా తీసుకోవాలి, మీరు అబద్ధాలనైనా నిర్భయంగా చెప్పాలి, ప్రజలకు స్ప్రెడ్ చేయాలి అనేది ఆ రోజుల్లో ఎమ్మెల్యేస్ ట్రైనింగ్లు కూడా చెప్పేవాళ్ళంట ఆయన చిన్నప్పటి నుంచే. అదే 78, 80s పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేస్ ట్రైనింగ్ క్లాసెస్, కొత్త ఎమ్మెల్యేస్ ట్రైనింగ్ క్లాసెస్ చెప్తారు, లేదంటే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నారు ఆ రోజుల్లో. అప్పటి నుంచి ఆయన ఓపెన్ చెప్పేవాడంటే, ఇది నేను క్లియర్గా విన్నాను, నాకు చెప్పారు కూడా. సో అది ఆయనకి అలవాటు అయిపోయింది. అంటే అడ్డగోలు హామీలు, అడ్డగోలు అబద్ధాలు ఏదైనా ఆడి పవర్లోకి రావాలనే ఫీలింగ్ ఆయనకి. మరొక అంశం కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. కుప్పంలోనే మళ్ళీ ఏదైతే పాత స్లోగన్ ఒకటి ఉంది, బాబు రావాలి జాబు రావాలని, ఏంటి మళ్ళీ అదే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఒకటి చెప్పిందే మళ్ళీ ఒకసారి చెప్పడం. ఏమండి, గతంలో ఎంత వైరల్ చేశారో అది స్లోగన్ నచ్చింది జనాలకి, అది మార్కెట్ అయింది బాగానే. ఏంటి మళ్ళీ అదే హామీ, ఎంతమందికి జాబులు ఇచ్చాడు ఆయన? ఎంత పోనీ నిరుద్యోగ భృతి ఇస్తాడు, ఎప్పుడు ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? లాస్ట్లో ఒక నెల 2 నెలల ముందు 2,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? పసుపు కుంకుమని, వాళ్ళ పార్టీ వాళ్ళకి పసుపు కుంకుమని అదని రకరకాల మాయ చేసేసి లాస్ట్కి 2019లో 23 సీట్లు పరిమితం అయ్యారు. సో అంతేకాకుండా మీకు అసలు ఎన్ని అడ్డగోలు హామీలు, 600 హామీలు ఇచ్చారు. టోటల్గా ఆ మేనిఫెస్టోనే తీసేసి వెబ్సైట్లోనే తీసేసి పక్కన పెట్టే పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2 పేజీల మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో పట్టుకుంటున్నారు. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోని ప్రతి మినిస్టర్ పేషీలు కానీ ఆయన పేషీలు కానీ ఎక్కడైనా కానీ ఈ మేనిఫెస్టో పెట్టుకొని ఇది మనం అమలు చేసామా లేదా? ఇప్పుడు స్టిల్ ఈ రోజుకైనా 99.8% హామీలు నేను చేశాను, మీరు కావాలంటే చెక్ చేయండి అని దమ్ముగా చెప్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఉద్యోగాలే లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, చాలా నిరుద్యోగం ఎక్కువైపోయింది. మీరు అసలు ఎందుకు అడగట్లేదు? మీరు ముందుకు రావట్లేదు. మీరు రెచ్చిపోయి బజార్ల మీదకి వచ్చేసి మీరు అడగాలి జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్తున్న పరిస్థితి ఏంటి? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాగానే దాదాపు 1,30,000 మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు వచ్చినాయి. దాదాపు 2 లక్షల మందికి జనరల్గా ఎంప్లాయ్మెంట్ వచ్చింది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంటు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. సో ఇదంతా ఉద్యోగ కల్పన కదా, ఉపాధి కల్పన కదా. మరి ఆయనే ఎన్ని జాబులు ఇచ్చారంటే క్లియర్ చెప్పమనండి. దానికి సమాధానం లేదు ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన ఇచ్చిన జాబ్ ఏంటి అంటే వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశారు, అది ఆయన ఇచ్చిన జాబు. అసెంబ్లీ వేదికగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం స్వతంత్రం వచ్చిన తర్వాత వేరేది లేదు, మన ప్రభుత్వం మాత్రమే అని అంత వేదికగా అసెంబ్లీ వేదిక చెప్పినా కానీ ప్రతిపక్షాలు కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపదే చెప్తున్నారు అసలు ఉద్యోగాలే లేవని. ఏంటి యోగం ఏంటి? ఏమండి, ఆయన ఇందాక అనుకున్నట్టు మనం ఏంటంటే అబద్ధాన్ని కూడా నిజంలాగా నమ్మించడం ఆయనకు అలవాటు. దాని తోడు ఏంటంటే ఆయనకి ఎల్లో మీడియా ఉంది. మొదటి నుంచి ఆ ఎల్లో మీడియాని నమ్ముకుని ఆయన రాజకీయం చేస్తున్నారు. సో ఇందాక అనుకున్నట్టు ఏంటంటే ఆ రోజుల్లో మీడియాలో పోటీ లేదు, సోషల్ మీడియా ఇంత యాక్టివ్ లేదు కాబట్టి వాళ్ళు చెప్పి నమ్మారు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సపోర్ట్ చేసి నేను ప్రశ్నిస్తాను మీరు ఓట్లు ఏంటని సపోర్ట్ చేయించి అంత ఇంత ఓటు వేయించి తర్వాత లాస్ట్లో 2018లో ఇప్పుడు బయటకు వచ్చి ఆయన ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది హామీలన్నీ అబద్ధ హామీలు, ఆయన చెప్పేదంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. జాబులు ఎంతమందికి ఇచ్చారు? ఆయన చెప్పే మాట్లాడాలంటే జీలకర్రలో కర్ర లేదు, ప్లస్ నేతి బీరకాయలో నెయ్యి లేదు అని ఆయనే సాక్షాత్తు ఇప్పటికీ ఉన్నాయి, వైరల్ అవుతున్నాయి వీడియోస్, కావాలని చూసుకోమనండి. ఏం చెప్తారు మరి? ఇన్ని హామీలు కానీ ఇటువంటి మాటలు కానీ కుప్పం ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? ఏంటి కుప్పం ప్రజలు అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? ఏమంటే కుప్పం ప్రజలు చైతన్యవంతమయ్యారు కాబట్టి మొన్న జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపాలిటీ కానీ ఆయన ఎక్కడ కూర్చోబెట్టారో అర్థమైంది. పాత రోజుల్లో అనాదిగా ఏదో ఆటవిక రాజ్యం నడిపారు. ఇంకా ఆయన ఏంటంటే ప్రజలు భ్రమంలో ఉన్నారు, నేను చెప్పే మాటలు నమ్ముతాను అనుకున్నాను. నమ్మే వాళ్ళు అయితే మొన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపాలిటీలు ఆయనకు ఆ పరిస్థితి రాదు, అది ఆయన అర్థం చేసుకోవట్లా. ఇంకా నేను గోబెల్స్ ప్రచారం చేసేసి ఇంకా ప్రజలు నమ్మించగలని ఒక ట్రాష్లో ఇంకా ఆయన ఉన్నారు, ఆయన అప్డేట్ అవ్వాలా. ఏంటి కుప్పం పరిస్థితి ఏంటి? 2024లో వైఎస్ఆర్సీపీ తరఫున భరత్ని మరి రంగంలోకి దింపుతున్న పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? కుప్పంలో ఇన్ని టర్మ్స్ ఆయన ఎమ్మెల్యే చేసినా, మంత్రి చేసినా, ముఖ్యమంత్రి చేసినా, అపోజిషన్ లీడర్గా ఇంతవరకు ఇల్లు కట్టుకోవాలి ఆయన. ఏంటి జగన్ గారి దెబ్బకి ఇప్పుడు ప్రారంభించారు, జగన్ గారి దెబ్బకి స్టార్ట్ చేశారు, జగన్ గారి దెబ్బకి పెద్దిరెడ్డి గారి దెబ్బకి స్టార్ట్ చేశారు. సో రేపు ఆయన కుప్పం చుట్టూ తిరగడం సరిపోతుంది, ముందు కుప్పంలోకి వెళ్ళమనండి. ఆయన రాష్ట్రం మొత్తం మీద నేనేదో ముఖ్యమంత్రి అయిపోతాను, నేను అదే అయిపోతాను, నేను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను, ఏదో ప్రధానమంత్రి అభ్యర్థిలాగా నేను ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అంటున్నారే, ముందు కుప్పంలో గెలమనండి. కుప్పంలో గెలిచి అప్పుడు మిగిలిన మాటలన్నీ మాట్లాడమనండి ఆయన్ని. వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు కుప్పంలో ఏదైతే
అలవి కానీ హామీలు కానీ నెరవేర్చిన హామీలు కానీ ఇస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడుకి పరిపాటిగా మారింది. పదే పదే ప్రభుత్వంలో లేకపోతే ఇటువంటి ప్రచారాలు మాత్రం చేసుకుంటారు. కుప్పం ప్రజలు చాలా విఘ్నులు. అంతేకాకుండా కుప్పం ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పబోతున్నారు. గెలిచేది అక్కడ వైఎస్ఆర్సీపీ మాత్రమే అని ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.